ఎస్ చీఫ్, పిలిచారంట. అర్జున్, మన ఈ స్పెషల్ టీం ఉందనే ఎవరికి తెలియదు. అలాంటిది ఇన్నాళ్ళ మన టీమ్ స్పై ట్రైనింగ్ ఉపయోగపడేలాగా ఒక సీక్రెట్ మిషన్ వచ్చింది. అండ్ యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ దట్. థ్యాంక్స్ ఫర్ ది గుడ్ న్యూస్ సార్, నేను చేస్తాను. కాకపోతే 99.9% ఇంక నువ్వు తిరిగి రావు. దిస్ మైట్ బీ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ మిషన్. నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయం తెలిస్తే బ్రేక్ డౌన్ అయిపోతారు. నాకంటే ఎవరు లేరు సార్. ఐఎమ్ ఎన్ ఆర్ఫన్. నాకున్న ఒకే ఒక్క తల్లి మన భారతమాత. ఆవిడ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. సో నేను వెళ్తున్నాను సార్. సరే అర్జున్, ఎప్పుడు వెళ్ళాలనేది నేను చెప్తాను. రాజర్ దర్ సార్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు అర్జున్. ఎలానో మిషన్కి టైం ఉంది కదా సార్, కెన్ ఐ టేక్ ఎ లీవ్ ఫర్ ఫ్యూ డేస్? అఫ్ కోర్స్ అర్జున్, గో హెడ్. ప్రియా, నేను ఇంటికి వస్తున్నా. అవునండి. ఎప్పుడు వస్తున్నారో చెప్తే మీకు ఇష్టమైన వంటలన్నీ రెడీ చేసి పెడతాను. అలానే పిల్లోడు కూడా మిమ్మల్ని చూడాలని తెగ కలవరిస్తున్నాడు. వస్తున్నా ప్రియా. చీఫ్ పర్మిషన్ ఇచ్చారు. సో 2 డేస్లో అక్కడ ఉంటా. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. రండి త్వరగా, అసలే మిమ్మల్ని చూసి 8 months అయిపోతుంది. బయలుదేరుతున్నా. ఈ మన్నులో పుట్టి ఈ గాలిలో పెరిగి ఈ నీలి ఆకాశాన్ని ఆఖరిసారిగా చూసుకుంటూ పచ్చని పైరులో ఉదయించే సూర్యుడు నిన్ను వీడుతూ నవ్వగా ఈ నేలకి ఏదైనా తిరిగి ఇచ్చే వేళ వచ్చింది అనిపించగా నదులు నన్ను పిలిచాయి, కొండలు దారి చూపాయి, మన దేశమే నా ఊపిరి అని నా మనసు చెప్పింది. మా ఆనందానికి కారణం ఉదయించే సూర్యుడివే. మా ప్రతి ఉదయం ఎగసిపడే సముద్రానివే. ప్రేమని త్యాగం చేసింది నువ్వెలే. మా కోసం పోరాడింది నువ్వెలే. నిద్రలేని రాత్రులు గడిపింది నువ్వెలే. సైనికుడివై మమ్మల్ని రక్షించింది. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ నీ కళ్ళలో దాచుకొని నీ చిరునవ్వుల్లో జీవితం కనిపించిందని తెలుసుకుని నీ చేయి పట్టుకుని నడవాల్సిన బాధ్యత ఒకటి ఉండగా నా భారత మాత కోరింది ఉండమని అండదండగా. సత్యాన్ని చెప్పలేక మౌన బాట పట్టిన నీ మనసు బాధపడుతుందనే భయం నన్ను కాల్చిన. ప్రేమని త్యాగం చేసింది నువ్వెలే. మా కోసం పోరాడింది నువ్వెలే. నిద్రలేని రాత్రులు గడిపింది నువ్వెలే. సైనికుడివై మమ్మల్ని రక్షించింది.
ప్రకృతి నీడల్లో నా నిశ్చయాన్ని చూశాను, సముద్రాల శబ్దంలో నా తుది నిర్ణయం విన్నాను. ఈ వనాల నిశ్శబ్దంలో నీ పేరే వినిపించిన, ఈ నేలే నన్ను అడిగితే వెనకాడను అని చెప్పినా. ఎగసిపడే సముద్రానివే, అన్నయ్య మీరు వచ్చారేంటి? ఆయన ఎక్కడున్నారు? ఆయన వస్తున్నారా? రండి అన్నయ్య లోపలికి కూర్చోండి. మ్యామ్, అర్జున్ ఒక సీక్రెట్ మిషన్లో చనిపోయాడు. ఇవి తన బిలాంగింగ్స్. ఇది తన పర్సనల్ డైరీ. ఇది సీక్రెట్ మిషన్ అవ్వడం వల్ల గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి అఫీషియల్ సెండింగ్ ఆఫ్ లేదు. యాజ్ ఎ ఫ్రెండ్గా ఈ ఇన్ఫర్మేషన్ మీతో చెప్పడానికి నేను మీ ఇంటికి వచ్చాను. సారీ ప్రియా, నీకు లాస్ట్ టైం వచ్చినప్పుడే చెప్దాం అనుకున్నా, ఇంకా మళ్ళీ తిరిగి రాను అని. నువ్వు రిషి జాగ్రత్త. ఒకవేళ నాకేమన్నా అయితే నువ్వు అస్సలు ఏడవకూడదు, ఎందుకంటే నువ్వు ఏడిస్తే నా త్యాగాన్ని అగౌరవపరిచినట్టే. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం నాకు దొరికింది. ఇంతకన్నా మంచి ముగింపు ఇంకెవ్వరికీ దొరకదు. వెళ్ళొస్తాను. బయలుదేరుతున్నా. ఏమైంది అర్జున్, అలా ఉన్నావు? ఏం లేదురా, ప్రియ కాల్ చేసింది, వస్తున్నాను తనకి చెప్పాను. చీఫ్కి కూడా నిజం చెప్పారా? ఎన్ని రోజులు నీ లైఫ్లో ప్రియా ఉందని ఆయన దగ్గర దాస్తావు? సరే ఇదంతా కాదు కానీ, నేను ప్రియాని కలిసి వచ్చిన తర్వాత ఒక మంచి ట్రిప్కి వెళ్ళాలిరా. ఆ ట్రిప్ నుంచి ది బెస్ట్ మెమరీస్ కలెక్ట్ చేసుకోవాలి. All units. Arjun is gone, but he got the data. Mission successful. India is safe. Jai Hind. మనం ట్రిప్కి వెళ్తున్నాం. ఐ విల్ ప్లాన్ ఇట్. ఆ ట్రిప్ ఎలా ఉండాలంటే, ఇదే నా లాస్ట్ జర్నీ అయితే ఎలా ఉంటుందో అంత బాగుండాలి. మీ కథ ముగింపుతోనేలే మా ఆనందానికి కారణం. నువ్వెలే మా ప్రతి ఉదయం, ఎగసిపడే సముద్రానివే. నువ్వెలే ప్రేమని త్యాగం చేసింది. నువ్వెలే మా కోసం పోరాడింది. నువ్వెలే నిద్రలేని రాత్రులు గడిపింది. నువ్వెలే సైనికుడివై మమ్మల్ని రక్షించింది. నీ పక్కన నేను లేకపోయినా ఈ నేల తల్లి చెబుతుంది, అతను మిగిలాడు భారతీయుల చిరునవ్వుల్లో. సాధారణ పుట్టుక పుట్టి అసాధారణమైన యుద్ధాల్లో పాలు పంచుకుని మన్ను నీరు నిప్పులో పోరాడి మనుషుల ప్రశాంతతకు, సంతోషానికి, మనోధైర్యానికి కారణమైన ప్రతి ఒక్క సైనికుడికి ఈ చివరి ప్రయాణం అంకితం.